ఓం గణాధిపతయ నమ. ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. మనం ఇవాళ చెప్పుకోబోయేటువంటి అంశము మొన్న 8వ తేదీ 11వ నెల మన ప్రధానమంత్రి గారైనటువంటి మోడీ గారు 500 నోట్ని 1000 రూపాయల నోట్ని బ్యాన్ చేయడం జరిగింది. కారణం ఏమిటి అంటే బ్లాక్ మనీ బయటికి రాబెట్టడం కోసము, అలాగే దొంగ నోట్ల యొక్క చలామణి తగ్గించడం కోసం. ఇక మన గ్రహస్థితికి మరియు దేశంలో జరిగేటువంటి ఈ అంశాలకి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది అనేటువంటిది ముండేన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మన భారతదేశం యొక్క లగ్నము మకర లగ్నము. అంటే మకర లగ్నాత్ రెండవ అధిపతి ఎవరు అంటే శని. 2 అంటే ధనం కాబట్టి శని. అలాగే ఆ శని ఎక్కడున్నాడు అని చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఒకసారి మీరు కనుక పరిశీలన చేసినట్లయితే అది కాలసర్పదోషంలో ఉంది. గ్రహాలన్నీ ఎలాగా అంటే కుజ నక్షత్రంలో చంద్రుడు, చంద్రకేతువుల యొక్క కలయిక, లగ్నంలో కుజుడు, వ్యయంలో శుక్రుడు, అలాగే వృశ్చికంలో శని, తులలో రవిబుధుడు మరియు గురువు కన్యలోని సింహంలో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే ఈ కాలసర్పదోషంలో అన్ని గ్రహాలు ఉన్నాయో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఏంటి, కాలసర్పదోషము కాలానికి జన్మజాతకానికి కాదు, కాలంలో జరిగేటువంటి అంశాలు చెప్పుకోవడానికి. మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే భారతదేశానికి కాలసర్పదోషంలో ఈ గ్రహాలన్నీ పడి 2వ స్థానంలో కేతు ఉండి, చంద్రుడు కుజ నక్షత్రం మీద ఉండి, ధనాధిపతి అంటే మకర లగ్నానికి 2వ స్థానాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి ధనాధిపతి వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఇక్కడ అది జరిగినప్పుడు అంటే వృశ్చిక రాశి అంటే ఇన్నర్గా దాగి ఉన్నటువంటి అంశాలు, సీక్రెట్ హౌస్ అంటాం, న్యాచురల్ 8th హౌస్ కాబట్టి ఆ రాశిలో ఉన్నటువంటి శని అంటే 2వ స్థానానికి లోపల ఉన్నట్టు ఏంటంటే దాగి ఉన్నటువంటి ధనము బయటికి లాగేటువంటి రోజు ఏర్పడింది. ఆ రోజు 8వ తేదీ ఎందుకు ఏర్పడింది అంటే చాలా క్షుణ్ణంగా చూడండి. చంద్రుడు కుజ నక్షత్రంలో అంటే ధనిష్ఠా నక్షత్రంలో సంచరించేటప్పుడు ఆ యొక్క విషయం జరిగింది 8వ తేదీ రోజు. అంటే కుజుడు ఎప్పుడైతే కుజ నక్షత్రంలో సంచారం జరుగుతుందో, చంద్రుడు మనం దశాభుక్తులు ఎలా తీసుకుంటామో కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. చంద్రుడు కుజ నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి కుజుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ పరివర్తనలో ఉన్నాడు శనితో. అంటే లోపల ఉన్నటువంటి శని బయటకు వచ్చేటువంటి పని మీద ఉంది శని కుజుల యొక్క పరివర్తన మూలకంగా. కాబట్టి ఆ రోజు నుంచి నల్లధనాన్ని బయటికి తీసేటువంటి ప్రక్రియ మొదలైంది రద్దు చేయడం వల్ల. కాబట్టి అవన్నీ బయటికి రావడం అనేటువంటిది మొదలైంది. ఇక చూడండి, మన దేశం అంటే మకర లగ్నం కదా, 2వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో జనాలందరూ అయ్యో ఈ నోట్లన్నీ చల్లబట, మరి దీన్ని మార్చుకోవడం ఎలాగా, చిల్లర దొరకట్లేదు అనేప్పుడు ధనం కోసం ఇబ్బంది పడుతున్నారు కేతువు కాబట్టి 2వ స్థానంలో. అంటే ఈ యొక్క పరివర్తన మూలకంగా నల్లధనం బయటికి లాగడము. మరి నల్లధనమే ఎందుకు అవ్వాలి, ఏ బొగ్గులో లేకపోతే కంకుర అవ్వచ్చు కదా శని కాబట్టి, మట్టి అవ్వచ్చు కదా అని అనొచ్చు. ఇక్కడ ధనమే ఎందుకు అవుతుందంటే గురువు యొక్క దృష్టి ఏర్పడింది దాని మీద. గురువు యొక్క దృష్టి అంటే గురువు అంటే ధనానికి కూడా కారకుడు, మూలధనానికి గురువు కారకుడు, అలాగే గురువు బంగారానికి కారకుడు. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారు, ఈ నల్లధనం బయటికి ట్యాక్స్ కట్టి దాన్ని వైట్ చేసుకొని మరింత ఎక్కువ ట్యాక్స్ అధికంగా పోతుంది కదా, ఎక్కువ ధనం మనం వేస్ట్ చేయాల్సి వస్తుందేమో, అంత ధనం మనం ఎందుకు ఇచ్చేసాడు గవర్నమెంట్కి అనేటువంటి భావనతో, లేదా కొంతమంది ఆ భావన కాకపోయినా ఇలాంటి డబ్బులైతే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తుందో దీన్ని బంగారం మీద పెడదాం అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది అలా పెడుతూ ఉన్నారు. కానీ గోచార గ్రహస్థితి ఏం చెప్తుంది అంటే గురువు బంగారానికి కారకుడు, జనాలంతా బంగారం మీద పెడుతున్నారు, దానికి కేతువు యొక్క దృష్టి ఉందంటే బంగారానికి కూడా గవర్నమెంట్ రేపు పొద్దున ఏదో ఒక సిస్టమ్ తీసి దాన్ని కూడా బ్లాక్ చేసేటువంటి ఛాన్సెస్ 100% ఉంది అని చెప్పి సూచిస్తుంది గోచారం. కాబట్టి జనాలందరికీ చేయబోయేటువంటి విజ్ఞప్తి ఏమిటి అంటే దయచేసి డబ్బును వైట్ చేసుకునే పని మీద ఉండండి, కానీ మరి అధికంగా కూడా ధనాన్ని బంగారం మీద పెట్టొద్దు. పెట్టినట్లయితే అవి కూడా ఇరుక్కునేటువంటి ఆస్కారం కనబడుతుంది కేతువు యొక్క దృష్టి మూలకంగా. ఇక మరి ఆ రోజు సాయంత్రం పూట ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే సాయంత్రం అప్పుడు మేష వృషభ లగ్నాలు జరుగుతున్నాయి. అంటే ధన సంబంధమైనటువంటిది 2వ స్థానం అంటే సహజ 2వ స్థానం అది. ఇక ఇదే ఇలాంటి అంశాలే 3 సార్లు జరిగింది మన దేశంలో. ఒకటి 46వ సంవత్సరంలో 1946, 1978,
2016. అప్పుడు కూడా ఈ శని అంటే రెండవ స్థానాధిపతి ధనక్షేత్రాల్లోకి రావడము, రాహువు నుంచి విడిపడుతూ బయటికి రావడం అనేటువంటిది జరిగింది. నేను మీకు ఒక్కసారి ఆ సంవత్సరాల్లో జరిగినటువంటి గ్రహస్థితి కూడా ఒకసారి వేసి చూపిస్తాను. గమనించినట్లయితే 46 అప్పుడు కూడా చంద్రుడు ఇక్కడే ఉన్నాడు, రెండవ స్థానంలోనే ఉన్నాడు మకర లగ్నాత్. మరియు రవి, శుక్ర, బుధ, కేతు యొక్క సంచారం జరుగుతుంది. శుక్రకేతు అంటే శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, మకర లగ్నం. చూడండి, గురువు తులలో, కుజుడు ఇక్కడ, రాహు మరి శని వక్రించున్నాడు. మీరు గమనించినట్లయితే 46లో ఈ యొక్క గ్రహస్థితికి అప్పుడు 1000, 10,000 రూపాయల నోటు బ్యాన్ చేయడం జరిగింది. అప్పుడు మాకు ఇంకా స్వాతంత్రం రాలేదు. అయితే శని చూడండి, రాహు వారి నుంచి బయటపడుతున్నాడు. అంటే నల్లధనం, రాహు అంటే ఏదైనా దొంగధనము ఇలాంటి వాటికి రాహుని తీసుకుంటాం. దాని నుంచి రెండో అధిపతి బయటపడుతున్నాడు వక్రించి. అలాగే కుజుడు శనికి సంబంధం ఏర్పడుతుంది. అంటే కుజశనుల సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. మరియు శుక్రుడు అప్పుడు కూడా 1000 స్థానంలోనే ఉన్నాడు, చంద్రుడు రెండవ స్థానంలో ఉన్నాడు. కోఇన్సిడెన్స్ చూడండి, శుక్రుడు, చంద్రుడు, శని మరియు రాహు యొక్క సంబంధము మరియు కేతు యొక్క సంబంధం చూసినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి అప్పుడు కూడా ఇంచుమించుగా అంటే ఈ యొక్క ధనం బయటకు వచ్చేటువంటిది చూడండి, బయటపడుతున్నాడు కదా, ధన క్షేత్రాల మీదకి సరి జరిగింది. ఇదే మీరు ఇంకొకసారి అంటే ఎప్పుడన్నా 78లో కనుక తీసుకున్నట్లయితే 78లో కూడా ఇంచుమించుగా ఇలాంటి గ్రహస్థితి కొంతవరకు ఉంటుంది. అది మీరు గమనించినట్లయితే శని చూడండి ఇక్కడ వక్రించి రాహు నుంచి బయటకు వస్తున్నాడు. కుజుడు పక్క రాసుల్లోనే. అయితే అప్పుడు జరిగినప్పుడు అంశం 16/1/2078 జరిగింది. అప్పుడు చంద్రుడు చూడండి, మళ్ళీ రాహు నుంచి శని బయటికి రావడము, శుక్ర నక్షత్రాల్లో చంద్రుడి యొక్క సంచారం, ఇంకా మిగతా గ్రహాలు చూసినట్లయితే అంటే శుక్రరాహు కాంబినేషన్ అంటే బ్లాక్ మనీ అని చెప్పుకున్నాం కాబట్టి శుక్రరాహు కాంబినేషన్ మూలంగా బ్లాక్ మనీ రావడం ఈ యొక్క జరుగుతుంది. అయితే గత 2 సార్లు జరిగినప్పుడు గురువుకి ఎక్కడా కూడా గండి పడలేదు. అంటే గురువు అంటే బంగారం స్టాప్ చేసేటువంటి కాంబినేషన్స్ ఎక్కడా పడలేదు. కానీ 8వ తేదీ ఉన్నటువంటి గ్రహస్థితి మాత్రం చాలా క్షుణ్ణంగా ధనము తర్వాత బంగారం ఆటంకం పరిచేటువంటి గ్రహస్థితి. అలాగే భారతదేశ లగ్నాత్ రెండవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి జనాలకు కూడా కాస్త అంటే పబ్లిక్ కూడా కాస్త ధన విషయంలో ఇబ్బంది కలిగేటువంటి సూచించబడుతుంది. కాబట్టి జనాలందరూ ఏంటంటే ఇప్పుడు ధన సంబంధమైనటువంటి అభివృద్ధి, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి వారు అభివృద్ధి కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా గణపతి యొక్క ఆరాధన, సర్పదేవత ఆరాధన చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. నమస్తే.